Hey guys, it's my 20th birthday. Can you spend? 20th బర్త్డే అంటే చాలా థాట్స్ ఉన్నాయి నాకు కూడా. అంటే టీన్స్ అయిపోతున్నాయి అప్పుడే అని. సో ఈ ఏజ్లో మిస్ అవ్వకూడదు చాలా చార్జ్ని అడిగి రీసెర్చ్ చేసి ఒక లిస్ట్ వేసుకున్నాను. ఆ లిస్ట్లో విజన్ బోర్డ్ కూడా చేసుకున్నాను. అండ్ ఈ విజన్ బోర్డ్ క్వాలిటీతోని తక్కువ బడ్జెట్లో చేసేసుకోవాలి అనుకునే వాళ్ళు నా నెక్స్ట్ వీడియో చూడండి. నేను విజన్ బోర్డ్ బడ్జెట్లో క్వాలిటీతో ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో మాత్రం నా బర్త్డే అన్నమాట, ఎలా చేసుకున్నాను, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎలా జరిగింది మొత్తం అనేది వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవ్రీ బర్త్డేకి ఒక విజన్ బోర్డ్ చేసుకున్నామని నేను అనుకున్నాను. లైక్ అందరూ ఇయర్ స్టార్టింగ్కి చేస్తారు, నేను బర్త్డేకి చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది. సో నా బర్త్డేకి నేను స్టార్ట్ చేసుకున్నాను విజన్ బోర్డ్ కోసం. తప్పకుండా నెక్స్ట్ వీడియో చూడండి. అండ్ ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గైస్, డూ యూ నో వాట్, మా అక్క నాకు డైమండ్ రింగ్ గిఫ్ట్కి ఇచ్చింది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ ఇచ్చారు నా బర్త్డేకి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. బర్త్డే డ్రెస్ కోసం షాపింగ్కి వెళ్ళాము. అక్కడ ఒక డ్రెస్ చాలా నచ్చింది, తీసేసుకున్నాము. అండ్ బర్త్డే ముందు రోజు మేము అరేబియన్ పుడ్డింగ్ పెడదాం అనుకున్నాము. కాబట్టి ముందు రోజే స్వీట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు అనమాట అమ్మ అక్క. నేను ఈలోపు మంచిగా సాంగ్స్ వినుకుంటూ మెహందీ స్టార్ట్ చేశాను. చాలా టైం తర్వాత ఇలా వచ్చిందనమాట అవుట్పుట్. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నా బర్త్డే రోజు ఇలా ఉండే. మంచిగా ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి దేవుడికి దండం పెట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని కూర్చున్నాను. అమ్మ అక్క కలిసి హారతి ఇచ్చారు. అండ్ ఫస్ట్ బర్త్డే కాబట్టి స్వీటే పెడతారు. ఇవాళ ఇంట్లోనే అందరికీ డిన్నర్ కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. ఇవాళ స్పెషల్ మెన్యూ ఏంటంటే కట్లెట్ చాట్, మొయిటో, జీరా రైస్ దాల్ ఫ్రై అండ్ కర్డ్ రైస్ రెస్టారెంట్ స్టైల్. తర్వాత స్వీట్ ఏమో ముందు చేసుకున్నారు కదా, అరేబియన్ పుడ్డింగ్ అనమాట. ఇప్పుడు అవన్నీ వర్క్స్ చేస్తూ ఉన్నారు. అండ్ మధ్యలో కొన్ని ఐటమ్స్ కావాల్సి ఉండే కాబట్టి నేను ధైర్యంగా స్కూటీ పట్టుకొని నేనే వెళ్ళి తీసుకొచ్చానమాట. లిస్ట్లో అవన్నీ అయిపోయాక కేక్ కోసం వెళ్ళాను. అండ్ స్ట్రాబెరీ కేక్ తీసుకున్నాము, పింక్ కలర్. అదేంటో కానీ తర్వాత రియలైజ్ అయ్యాను, అదేంటంటే డ్రెస్ పింక్, కేక్ పింక్ అండ్ బ్యాక్ డ్రాప్ కూడా పింక్ చేస్తే బాగుంటుందని. అండ్ విజన్ బోర్డ్ కోసం పనిలో పని ఫొటోస్ కూడా ప్రింట్ తీసుకోవడానికి వచ్చేసాను. వచ్చిన వెంటనే డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. అండ్ దెన్ నేను రెడీ కూడా అయిపోయాను. తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు, హ్యాపీ బర్త్డే మిస్సింగ్ ఉందని చేస్తున్నారు అనమాట. కట్లెట్ ఇంకా మొయిటో స్నాక్స్ లాగా కాబట్టి అవి తినుకుంటూ చేస్తున్నారు డెకరేషన్. నేను కూడా తినుకుంటూ వాళ్ళని చూస్తున్నాను. దిస్ ఈజ్ ద కేక్, మొత్తం పింక్ థీమ్తోని. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. 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 Happy birthday, happy birthday, happy birthday. Smile. Happy birthday to you. They are all having fun అన్నమాట. తర్వాత నేను కేక్ తినేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటా అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరివి. మా ఫ్రెండ్స్ హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ చేశారు.
అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అందరూ ఫుల్ క్రియేటివిటీ పెరిగిపోయిందే మీకు. బాగున్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పెట్టరా ఇంకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మిస్ యూ టూ. ఆగండి పాపం మా కష్టపడి చేసిండ్రు. థ్యాంక్ యూ. బాగుంది. క్యూట్ పింక్ క్యూట్ ఉంది మీ ఎఫర్ట్ కి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా అక్క డైమండ్ రింగ్ ఇచ్చింది గిఫ్ట్ లాగా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. హైలైట్ అసలు. అరే ఆన్ చేయలేదు ఇంకా. రింగ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు అదైతే. డైమండ్ రింగ్ అది. నువ్వే ఒక డైమండ్ లే. నాకైతే రింగ్ చాలా 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 నచ్చింది. థ్యాంక్ యూ అక్క. లవ్ యూ. కట్లెట్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. నేను 2 times తిన్నాను. అన్ని డిషెస్ చాలా బాగా టర్న్ అవుట్ అయ్యాయి. చాలా టేస్టీ ఉండే. అండ్ నేను నెక్స్ట్ డే కూడా అవే తింటూ ఉండే అన్నమాట. అయిపోయాక అందరం కలిసి కూర్చొని ప్రశాంతంగా తిన్నాము. అండ్ దట్స్ ఆల్ గైస్. అంతే, దిస్ వాజ్ మై బర్త్డే. చాలా బాగా జరిగింది. హ్యాడ్ అ ఫుల్ఫిల్డ్ బర్త్డే అన్నమాట. నా వీడియోస్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.